జత దొరకలా, నాకు జత దొరికింది. సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీపాలు అలంకరణతో ఈరోజు 13వ తేదీ సాయంత్రం అన్ని విగ్రహాల వద్ద చేయమని చెప్పడం జరిగింది. ఏదైతే ఆ రోజు అంబేద్కర్ గారు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు కూడా మన ప్రభుత్వాలన్నీ కూడా దానే అవలంబిస్తూ ఈరోజు ఏదైతే ఆయన బడుగు బలహీన వర్గాలందరూ కూడా పేదలకు అందరూ కూడా ప్రభుత్వం సహాయంగా ఉండాలని చెప్పి ఏదైతే కోరుకున్నారో ఈరోజు ఆయన ఆశయాల కోసం అందరం కూడా పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం నిర్మాణం చేసిన రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన్ని చిన్నచూపు చూస్తూ ఆయన అనేక ఇబ్బందులు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఈరోజే నేను ఒక పెద్ద ఆయన నాతో మాట్లాడుతూ గతంలో ఆయన ఏదైతే అంబేద్కర్ గారు ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజే అందరికి కూడా 20 రూపాయలు డబ్బులు ఇచ్చి ఓటుని అడిగి వేయించి అంబేద్కర్ గారిని ఓడించడం జరిగింది. అదే ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలోకి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పంచనిష్టల పేర్లతో ఆయన పుట్టిన స్థలము, ఆయన చదువుకున్న స్థలము, ఆయన నివాసం ఉన్న స్థలం, ఆయన ఏదైతే రాజ్యాంగం నిర్మాణం చేశాడో అన్ని స్థలాలను కూడా ఈరోజు సందర్శకులందరూ కూడా దాన్ని పర్యాటక కేంద్రాలుగా ఏర్పాటు చేసి ఈరోజు అంబేద్కర్ గారిని ఉన్నత స్థానంలో తీసుకుపోయేదానికి ఈరోజు భారత ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అనేక సార్లు చట్టాలను మార్చినటువంటి ప్రభుత్వం, అనేక సార్లు అంబేద్కర్ గారిని ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం ఈరోజు మేము అంబేద్కర్ గారిని ఈరోజు బీజేపీ చిన్నచూపు చూస్తుందని చెప్పి ఏదైతే చెబుతుందో అదంతా కూడా శోచనీయం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా విశదంగా పరిశీలించినప్పుడు ఈరోజు అంబేద్కర్ గారిని గౌరవించేది ఎవరైతే అంబేద్కర్ గారిని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు అనేది మనందరం కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.